శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో బలిదాన్ దివస్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మరియు తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన పేరు మీద ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాశ్మీర్ కోసం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎన్నో పోరాటాలు చేశారన్నారు. భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి అయిన జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే విధంగా ఆర్టికల్ 370ను వ్యతిరేకించారన్నారు. ఆయన మరణం తర్వాత జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు, వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. నేడు భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగంగా ఉందంటే ముఖర్జీ బలిదానమే ప్రధాన కారణమన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి తన ప్రాణాలు సైతం అర్పించిన గొప్ప జాతీయవాది ముఖర్జీ అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనను ప్రజలకు అందిస్తున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా నేడు నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి మోదీ 11 ఏళ్ల పరిపాలన గురించి, అలాగే భవిష్యత్ కార్యాచరణ గురించి అవగాహన కల్పించామని తెలియజేశారు. కేంద్ర పథకాలు చిట్ట చివరి పౌరుని వరకు అందేలా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా సమావేశంలో పిలుపునిచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎదగడం జరిగింది. దాని మూలకర్త భారతీయ జనతా పార్టీకి మూల వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఈరోజు ఈ బలిదాన్ దివాస్ని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి బూత్ స్థాయిలో జరుపుకోవాలని జాతీయ పార్టీ ఆదేశంతో, రాష్ట్ర పార్టీ ఆదేశంతో ఈరోజు ఈయనొక బలిదాన్ దివాసాన్ని జరుపుకుంటున్నాము. అదే రకంగా మరి ఆయన పేరు మీద చెట్టు నాటడం జరిగింది. మరి ఈరోజు ఆయన చిత్రపటానికి మరి నివాళులర్పించడం జరిగింది. అదే రకంగా ఈరోజు శ్రీకాళహస్తి మండల సమావేశము, తొట్టంపేట మండల సమావేశం, శ్రీకాళహస్తి టౌన్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలియజేసుకుంటూ జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. 1901 జూన్ 6వ తారీఖున వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో జన్మించి భారతదేశం యొక్క జాతీయవాదం కోసము, హిందూ ధర్మం కోసం పనిచేసి తను బలిదానం కావడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. వారు 1933లోనే ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలవడము, ఆ తర్వాత 1947లో ఫస్ట్ ఏర్పడినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఇతరులను కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పరిశ్రమల మంత్రిగా ఉంటూ, ఆ తర్వాత లియాఖత్ అలీ ఒప్పందం జరిగిన తర్వాత అది నచ్చక ఈ దేశాన్ని విడగొట్టడం ఇష్టం లేక అప్పుడు వారు రాజీనామా చేయడము, ఆ తర్వాత 370 ఆర్టికల్ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని 370 ఆర్టికల్ రద్దు చేయాలని, ఇక్కడ పర్మిట్ అవసరం లేదని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయడము, ఆయన అక్కడే మరణించడం వివాదాస్పదమైనటువంటి అనుమానాస్పదమైన మరణం